ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను గడిచిన దినమంతా ఆయన కృపా రెక్కల క్రింద మనలను భద్రపరిచి ఆరోగ్యముతోను క్షేమంతోను నింపి మనకు మరి ఒక దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి చేతులైతే దేవుని కృప కొరకై, ఆయన కనికరమ కొరకై చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా మన జీవిత కాలం అంతా కూడా దేవునికి ఇష్టలుగాను ఆయనకు కృతజ్ఞులముగాను జీవించే భాగ్యమును ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయన నేను అని అక్కడ మన బైబిల్ గ్రంథంలో చదువుకొనగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి ఆ మాటలను మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు యాకోబు దేవునితో మాట్లాడుచున్నటువంటి మాటలను అక్కడ మనం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు కదా, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము, నేను వెళ్ళిపోవాలి, నన్ను విడిచిపెట్టుమని యాకోబుతో దేవుడు అంటున్నాడట. కానీ యాకోబు దేవునికి సెలవిచ్చినటువంటి మాట, దేవునితో అతడు పలుకుతున్నటువంటి మాటను మనం చూసినప్పుడు అతడు అంటున్నాడు కదా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వన నేను అని యాకోబు దేవునితో మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. యాకోబు అంటున్నాడట కదా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ, నీవు నన్ను దీవించి, నీవు నన్ను కృప చూపి, నీవు నా మీద ఉన్నటువంటి ఈ యొక్క పోరాటములన్నిటి మీద నాకు జయమునిస్తే కానీ, నాతో పోరాడటకు వస్తున్నటువంటి ఆ శత్రువు మీద నాకు జయమునిస్తే కానీ నేను నిన్ను పోనివ్వను, నేను నిన్ను విడిచిపెట్టనని యాకోబు దేవునితో మాట్లాడుచున్నాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యాకోబట రాత్రి అంతా కూడా దేవునితో పెనుగులాడుచున్నాడని మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. రాత్రంతా ఇక్కడ దేవునితో ప్రార్థనలో దేవునితో అతడు పోరాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని సన్నిధానంలో మనము ప్రార్థనలో దేవునితో పోరాడటం మనం నేర్చుకోవాలట. ప్రార్థనలో దేవునితో మనం పెనుగులాడటం నేర్చుకోవాలట. యాకోబు ఎలాగునైతే తనకున్నటువంటి సమస్య నిమిత్తం, తనకున్నటువంటి పోరాటముల నిమిత్తం, తనకు విరోధముగా లేచినటువంటి ఆ శత్రువు నిమిత్తం దేవునితో రాత్రంతయు పోరాడి జయము పొంది అతడు శత్రువు మీద జయమును చూచాడు. మనము కూడా ఈ రోజుల్లో, ఈ చివరి దినాల్లో అపవాది మీద నీవు జయము పొందు నిమిత్తం, నీతో పోరాడుతున్నటువంటి దుష్ట క్రియల మీద నీవు జయము పొందు నిమిత్తం, నీ బలహీనతల మీద, నీ పోరాటముల మీద, నీ సమస్యల మీద, నీ కుటుంబంలో కనబడేటువంటి అసమాధానము, అపవాది క్రియల మీద, అపవాది కాడి బానిసత్వం మీద నీవు జయము పొందినట్లు, నీవు విడుదల పొందిన నిమిత్తమట మనము దేవునితో ప్రార్థనలో దేవునితో పెనుగులాడటం, ప్రార్థనలో దేవునితో పోరాడటం మనం నేర్చుకోవాలట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు అని మనము చూస్తున్నాం. 27-28 వచనాల్లో మనము చూసినప్పుడు, 28వ వచనంలో మనం అక్కడ చూసినప్పుడు యాకోబట దేవునితో పోరాడి గెలిచాడు అని అక్కడ వ్రాయబడుతున్నది. దేవునితో ప్రార్థనలో పోరాడి గెలిచాడట. దేవునితో ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడట. రాత్రంతా దేవునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవునితో పెనుగులాడుతూనే ఉన్నాడు. దేవుని అడుగుతూనే ఉన్నాడు, నా సమస్య మీద నాకు జయమునిస్తావా లేదని, నా బలహీనతల మీద నాకు జయమునిస్తావా లేదా అని దేవునితో అతడు పోరాడుతూ ఉన్నాడట. దేవుని వేడుకొనొచ్చు ఉన్నాడట. దేవుడు అంటున్నాడు, తెల్లవారుచున్నది, అరుణోదయం అయిపోచున్నది కనుక నన్ను పోనిమ్మనే దేవుడు అతనితో అనినప్పుడట యాకోబు అంటున్నాడు కదా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను. అటువంటి పట్టుదల కలిగి యాకోబు దేవునితో ప్రార్థించాడు కనుకనే తన సమస్య మీద యాకోబు ఆ రోజున జయము పొందాడు. ఈ రోజున మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి మనము, ప్రభు రాకడ దినాల్లో ఉంటున్నటువంటి మనము, ఆయన రాకడ అత్యంత సమీపముగా కనబడుచున్నటువంటి ఈ చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా ప్రార్థనలో పోరాడటం మనం నేర్చుకోవాలి.
ప్రార్థనలో జయము పొందటం మనం నేర్చుకోవాలి. ప్రార్థనలో దేవునితో పెనుగులాడటం మనం నేర్చుకోవాలి. ప్రార్థనలో దేవుని పాదములను పట్టుకొని నీకు జయమునిచ్చినంత మటుకు, నీకు విడుదలనిచ్చేంత మటుకు, నీ సమస్యల మీద, నీ పోరాటముల మీద, నీతో పోరాడుతున్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ క్రియల మీద కావచ్చు, ఈ లోకములో కనిపించేటువంటి నీ సమస్యలు, నీ పోరాటములు, నీ యొక్క కష్టములన్నిటి మీద దేవునికి జయమునిచ్చేంత మటుకు కూడా ఆయనను విడిచిపెట్టకుండా, ఆయన చేయి విడవకుండా, ఆయన పాదములను విడవకుండా కన్నీరు కార్చి దేవునితో పోరాడటం మనం నేర్చుకోవాలట. ప్రార్థనలో దేవునితో పెనుగులాడటం మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో దేవుని సన్నిధానంలో అత్యధికమైన జయాన్ని మనం చూడగలుగుతాం. యాకోబు పట్టుదల కలిగి దేవునితో పోరాడాడు. రాత్రంతా తోడ ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రాత్రంతా దేవుణ్ణి వేడుకొనుచునే ఉన్నాడు. రాత్రంతా దేవునితో తోడు పోరాడుతూనే ఉన్నాడట. ఈ రోజున మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఈ విధముగా పట్టుదల కలిగి యాకోబు వలె ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. మన బలహీనతల నిమిత్తం కావచ్చు, ఈ లోకంలో నీకున్న సమస్యల నిమిత్తం కావచ్చు, ఈ లోకములో నీ కుటుంబంలో ఉండేటువంటి అసమాధానము కావచ్చు, నీ కుటుంబంలో కనిపించేటువంటి ఎటువంటి శోధన నిమిత్తమైన కావచ్చు, మనము దేవునితో పోరాడటం మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఈ అంత్య దినాల్లో, ప్రభు రాకడకు అత్యంత సమీపముగా ఉన్నటువంటి ఈ కడవరి దినాల్లో, చివరి క్షణాల్లో మన ఆత్మీయ జీవితాల్లో మన బలహీనతల నిమిత్తం మనం పోరాడి, మన బలహీనతలన్నిటి మీద, పాపముల మీద, నీ సమస్యల మీద మనము జయం పొంది, దేవుని దగ్గర కృప పొంది, దేవుని దగ్గర జయము పొంది, అపవాది మీద జయము పొందటము ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అటువంటి పట్టుదల, అటువంటి ప్రార్థన, అటువంటి జయ జీవితాన్ని మనం చేయగలుగుతామో, ప్రభు నిత్య రాకల్లో ఆయనతో పాటు మనం ఎత్తబడగలుగుతాం, ఆయనతో పాటు నీవు ఉండగలుగుతాం. ఈ లోకంలో కూడా అపవాది మీద ప్రభు నీకు జయమునివ్వగలుగుతారు. నీ పోరాటముల మీద నీకు జయమునివ్వగలుగుతారు. నీ సమస్యల మీద ప్రభు నీకు జయమునివ్వగలుగుతారు. ఈ లోకంలో నీకు విరోధముగా లేస్తున్న ప్రతి అపవాద ఆయుధము మీద ప్రభు మనకి జయమునివ్వగలుగుతారు. ఎప్పుడనగా ప్రార్థనలో దేవునితో పోరాడటం మనం నేర్చుకున్నప్పుడు దేవుడు అటువంటి కృపను, అటువంటి దయను, అటువంటి ప్రార్థనలో దేవునితో పోరాడేటువంటి అనుభవాన్ని ప్రభు మనకిచ్చి, ఈ చివరి దినాల్లో అటువంటి కృపతో దేవుడు మనల్ని నింపి అపవాది మీద జయమును, బలహీనతల మీద జయమును, సమస్యల మీద, ఈ లోకంలో కనిపించేటువంటి వాటిని, ఆ పోరాటములన్నిటి మీద ప్రభు మనకు జయమును అనుగ్రహించి, ప్రార్థించటం నేర్పించి, ప్రార్థనలో పోరాడటం, పెనుగులాడటం నేర్పించి, తన రాకడ కొరకు ప్రభు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించినటువంటి నీ వాక్యములను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఆనాడిన యాకోబు రాత్రంతా నీతో పెనుగులాడి, నీతో పోరాడి, ప్రార్థనలో నీతో పోరాడి అతడు జయమును పొందాడని మేము చూస్తున్నాం. నీవు నన్ను ఆశీర్వదించేంత మటుకు నేను నిన్ను విడువనని పట్టుదల కలిగి యాకోబు నీ పాదములను పట్టుకున్నట్లుగా లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మా బలహీనతలు, మా పాపములు, అపవాది క్రియలన్నిటి నిమిత్తమై, ఈ లోకంలో మాకున్న సమస్యలు, పోరాటములన్నిటి నిమిత్తం నీ సన్నిధానంలో ప్రార్థించి, నీతో పోరాడి జయము పొందటం మాకు నేర్పించండి. నీ ఆశీర్వాదము కొరకు, నీ కనికరము కొరకు, నీ కృప కొరకు, మీరు మా కొరకు సిద్ధపరిచిన దీవెనల నిమిత్తం, మీరు మా కొరకు సిద్ధపరిచిన జయము నిమిత్తం మేము పోరాడి జయము పొంది వాటిని సంపాదించుకుంటూ మా కృప చూపండి. ఈ వాక్యం అయినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు హృదయాంతరంగాలని ఎరిగిన దేవుడు, ఇటువంటి బలహీనతలతో, ఇటువంటి సమస్యలతో, ఇటువంటి పోరాటములతో మేమున్నాము సమస్తమునని వెరిగినటువంటి దేవుడు, మీరే నీ కృప చేత, నీ దయచేత మాకు జయమును అనుగ్రహించి, మాకు విడుదలను అనుగ్రహించి, నీ శక్తిని, నీ బలమును, నీ అభిషేకమును, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేసి, అపవాది క్రియల మీద జయమునిచ్చి, అపవాది కలుగు చేయ ప్రతి శోధనల మీద మాకు జయమును అనుగ్రహించి, జయం మమ్మల్ని నడిపించి, మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈ అంత్య దినాల్లో నీ వలని మేము జీవిస్తూ, ప్రార్థనలో పోరాడుతూ, ప్రార్థనలో జయమును చూస్తూ నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈ దినమంతా నీ కృపాక్షేమములతో, నీ దయతో మమ్మల్ని నింపుమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.